For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీ డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్ళకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మనం ఈరోజు క్లాస్లో ఏం తెలుసుకోబోతున్నామంటే, మానవుడు, జంతువులు, ఈ టాపిక్కి సంబంధించి ఏ లెసన్స్ ఉన్నాయో అవన్నీ ఒకసారి చూద్దాము. వాటన్నిటి గురించి కూడా ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో మన షార్ట్ రివిజన్ నోట్స్లో అవి 1, 2 నుంచి 5 ఈ పేజ్ నెంబర్లో ఉంటాయి. అవన్నీ ఏమేమి లెసన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మన చుట్టూ ఉన్న జంతువులు, తర్వాత మన శరీరం, తర్వాత 4th క్లాస్లో మన చుట్టూ ఉన్న జంతువులు, తర్వాత జ్ఞానేంద్రియాలు, తర్వాత మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం 5వ తరగతి. 6వ తరగతిలో శరీర కదలికలు, సజీవులు, లక్షణాలు, ఆవాసాలు, ఈ 2 లెసన్లు. తర్వాత 7వ తరగతిలో జంతువులలో పోషణ మరియు మొక్కలు మరియు జంతువులలో రవాణా. తర్వాత 8th క్లాస్లో జంతువులలో ప్రత్యుత్పత్తి, కౌమార దశ కూడా ఈరోజే డిస్కస్ చేస్తాము. తర్వాత 9th క్లాస్లో ఏం లేదు. సో ఈ లెసన్స్ అన్ని కూడా మనము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. పేజ్ నెంబర్ 2. పెంపుడు జంతువులు. మన ఇళ్లల్లో మనతో పాటు నివసించేవి పిల్లి, కుక్క. మచ్చిక చేసుకునేవి ఏ జంతువులు అంటే కుక్క, ఆవు, కుందేలు, మేక, గుర్రం, గొర్రె, బాతు, ఒంటె, పావురం, పిల్లి, గాడిద, దున్న. ఇలా మన ఇళ్లల్లో పెంపుడు జంతువులు మనకు సహాయపడమే కాకుండా మానసికోల్లాసాన్ని ఇస్తాయి. అడవి జంతువులు అంటే వన్యమృగాలు, రాబందు, చిరుత, నీటి ఏనుగు, జీబ్రా, సింహం, పులి. కంగారు గెంతుతుంది, చేప ఈదుతుంది, కోతి గెంతడం, ఎగరడం జరుగుతుంది, ఆక్టోపస్ పాకడం, ఈదడం, బల్లి, ఆక్టోపస్, పాములు ఈ 3 కూడా పాకుతాయి. ఇంకా భూచరాలు ఏంటివి అంటే అవన్నీ మనకు తెలుసు. జలచరాలు, భూచరాలు ఇవన్నీ మనకు తెలుసు, బేసిక్ జంతువులు అవన్నీ. తర్వాత ఉభయచరాల్లో కొన్ని చూసుకుంటే కనుక కప్ప, సాలమండర్. ఈ జంతువులకి వేళ్ల మధ్య చర్మం ఉంటుంది, బలమైన వెనుకటి కాళ్ళు ఈదడానికి సహాయపడతాయి. తర్వాత ఇంకా ఉభయచరాల్లో ఎగ్జాంపుల్స్ న్యూట్స్, సిసిలియన్స్. ఇంకా శాకాహారులు అంటే వాటికి నమిలే దంతాలు బలంగా ఉంటాయి, మాంసాహారులకి చీల్చే దంతాలు బలంగా ఉంటాయి. ఉభయాహారులకి అంటే ఎలుక, కోడి, పంది, ఎలుగుబంటి, కోతి, మానవుడు వీటికి
2 రకాల దంతాలు అంటే చీల్చే దంతాలు, నమిలే దంతాలు రెండు కూడా బలంగా ఉంటాయి. గుర్రం సకిలిస్తుంది, గాడిద ఒండ్ర పెడుతుంది, పంది గుర్రుగురుమంటుంది, గొల్లబామ కీచుధ్వని చేస్తుంది. రాబందులు, కాకులు, నక్కలు భూమిని శుభ్రపరిచే తోటీలు, సహజ పారిశుద్ధ్య కార్మికులు అని అంటారనమాట. జంతువులు ఇతరులను హెచ్చరించడానికి, తమ నివాస ప్రాంతాల్లోకి రాకుండా ఉండడానికి ధ్వనులను చేస్తాయి. పక్షులు తమను గుర్తించడానికి, ఇతర పక్షులకు సమాచారం ఇవ్వడానికి కూడా ధ్వనులు చేస్తాయి. చెవులు బయటికి కనిపించి చర్మంపై వెంట్రుకలు ఉంటాయో అట్లాంటి జీవుల్ని మనం శిశోత్పాదకాలు లేదా క్షీరదాలు అంటాము. చెవులు బయటకు కనిపించకుండా చర్మంపై వెంట్రుకలు లేకుంటే అవి అండోత్పాదకాలు. డాల్ఫిన్లు పిల్లల్ని కని పాలిచ్చి పెంచుతాయి. ముక్కులు పక్షుల యొక్క దవడలు. పక్షులు గుడ్లు పెట్టే ముందు గుళ్ళు కడతాయి. టైలర్ బర్డ్ ఆకులను కలిపి కుడుతుంది. గిజిగాడు గడ్డి, వేర్లు, కొమ్మలు ఉపయోగించి గూడు కడుతుంది. జంతువులలో సమూహ ప్రవర్తన, దీని గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. పక్షుల గుంపు ఎట్లా ఉంటుందంటే వి ఆకారంలో విహరిస్తాయి అవి. దీనికి కారణం ఏంటంటే గాలి పీడనం తగ్గడం కోసం ముందున్న పక్షి పైన 2 పక్షులు ఎగురుతాయి. ఈ విధంగా గుంపుగా ప్రయాణించడం వల్ల దారి తప్పిపోయే ప్రమాదం తగ్గుతుంది. ఒక పక్షి అలసిపోయినప్పుడు మరొక పక్షి దాని స్థానాన్ని, అప్పుడు ఎగిరేటప్పుడు దాని స్థానాన్ని భర్తీ చేస్తుంది. తేనెటీగలు. తేనెటీగల్లో గూడు నిర్మాణం ఎట్లా ఉంటుందంటే తేనెటీగలు మైనంతో షట్కోణ కణాలతో కూడినటువంటి తేనెగూడును నిర్మిస్తాయి. ఈ నిర్మాణం తేనె నిల్వ చేయడానికి, లార్వాలను పెంచడానికి మరియు రాణి తీగ గుడ్లు పెట్టడానికి అనువుగా ఉంటుంది. కమ్యూనికేషన్ ఎట్లా చేస్తాయి తేనెటీగలు అంటే తేనెటీగలు వేగవంతమైన నృత్యం, వాగల్ డ్యాన్స్ వంటి ప్రత్యేకమైన కదలికల ద్వారా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేస్తాయి. ఈ నృత్యం ఆహార వనరుల స్థానం, దూరం, అది ఉన్నటువంటి దిశను మిగిలిన తేనెటీగలకు తెలియజేస్తుంది. శ్రమ విభజన. తేనెటీగల సమూహంలో శ్రమ విభజన స్పష్టంగా కనిపిస్తుంది. రాణి తేనెటీగ గుడ్లు పెడుతుంది. శ్రామిక తేనెటీగలు ఆహారాన్ని సేకరిస్తాయి, గూడును నిర్మిస్తాయి మరియు లార్వాలను సంరక్షిస్తాయి. మరియు డ్రోన్ అంటే మగ తేనెటీగలు రాణి తేనెటీగతో జత కడతాయి. ఆహార సేకరణ ఎట్లా ఉంటుందంటే పనిచేసే తేనెటీగలు పువ్వుల నుంచి మకరందాన్ని మరియు పుప్పొడిని సేకరిస్తాయి. ఈ ఆహారం తేనెగా మార్చబడుతుంది మరియు గూడులో నిల్వ చేయబడుతుంది. పునరుత్పత్తి. రాణి తేనెటీగ గుడ్లు పెడుతుంది. కొత్త రాణి తేనెటీగలు ఏర్పడినప్పుడు అవి పాత రాణి తేనెటీగ నుంచి విడిపోయి కొత్త సమూహాలను ఏర్పాటు చేస్తాయి. రక్షణ. ఇవి ప్రమాదం జరిగినప్పుడు లేదా ప్రమాదం కలిగిందన్నప్పుడు కుట్టడానికి సిద్ధంగా ఉంటాయి. తేనెటీగల సమూహ ప్రవర్తన అనేది ప్రకృతిలో ఒక అద్భుతమైన విషయం. ఇది వాటి మనుగడకు మరియు పర్యావరణ వ్యవస్థలో వాటి పాత్రకు చాలా అవసరం. తర్వాత ఏనుగుల సమూహ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే ఏనుగుల సామాజిక నిర్మాణం. ఏనుగులు మందలుగా సాధారణంగా ఆడ ఏనుగులు వాటి పిల్లలతో కూడినటువంటి కుటుంబ సమూహాలుగా ఏర్పడతాయి. మందకు నాయకత్వం వహించేది పెద్ద వయసు గల ఆడ ఏనుగు. మందలో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయి. మగ ఏనుగులు యుక్త వయసు వచ్చిన తర్వాత మందను విడిచిపెట్టి ఒంటరిగా లేదా చిన్న మందలుగా తిరుగుతాయి. సామూహిక ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే ఏనుగులు ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి. ఏనుగులు తమ మందలోని ఇతర సభ్యులతో బలమైన బంధాలను ఏర్పరచుకుంటాయి. ఏనుగులు కమ్యూనికేట్ చేయడం కోసం వివిధ రకాల శబ్దాలు, శరీర భాషను ఉపయోగిస్తాయి. ఇంకా ప్రత్యేకతలు ఏంటంటే ఏనుగులు చాలా తెలివైన జంతువులు. ఏనుగులు మనుషులతో కూడా బలమైనటువంటి బంధాలను ఏర్పరచుకుంటాయి. ఏనుగులు వాటి మందలో చనిపోయిన సభ్యులకు సంతాపం తెలుపుతాయి. చీమల గురించి. చీమల సామూహిక ప్రవర్తన ఎలా ఉంటుంది? శ్రమ విభజన చూసుకుంటే కనుక చీమలు తమ కాలనీలో వివిధ పనులు నిర్వహించడానికి ప్రత్యేకించబడి ఉంటాయి. కొన్ని చీమలు ఆహారాన్ని సేకరిస్తాయి, మరికొన్ని గూడు నిర్మిస్తాయి, మరికొన్ని రాణి చీమను సంరక్షిస్తాయి. ఈ శ్రమ విభజన కాలనీని మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అనుమతిస్తుంది. చీమలు ఫెర్మోన్లు అనే రసాయనాలను ఉపయోగించి ఒకదానితో ఒకటి సంభాషిస్తాయి. ఈ ఫెర్మోన్లు ఆహార మార్గాలను గుర్తించడానికి, ప్రమాదాన్ని సూచించడానికి మరియు ఇతర చీమలను ఒక నిర్దిష్ట ప్రదేశానికి నడిపించడానికి ఉపయోగపడతాయి. చీమల సహకారం ఎట్లా ఉంటుందంటే చీమలు తమ కాలనీ యొక్క మనుగడ కోసం కలిసి పనిచేస్తాయి. అవి ఆహారాన్ని పంచుకుంటాయి, గూడును నిర్మించడానికి సహాయపడతాయి మరియు ప్రమాదం నుంచి ఒకదానికొకటి రక్షించుకుంటాయి. రాణి చీమ. ప్రతి చీమల కాలనీలో ఒక రాణి చీమ ఉంటుంది. ఇది గుడ్లు పెట్టడానికి బాధ్యత వహిస్తుంది. రాణి చీమ కాలనీ యొక్క కేంద్ర బిందువు మరియు ఇతర చీమలు ఆమెను రక్షిస్తాయి. సైనిక చీమలు. కొన్ని చీమల జాతులలో సైనిక చీమలు అనే ప్రత్యేకమైన చీమలు ఉంటాయి. ఇవి కాలనీని శత్రువుల నుంచి రక్షించడానికి బాధ్యత వహిస్తాయి. చీమల సమూహంలో వివిధ రకాల చీమలు ఉంటాయి. అవి రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, మగ చీమలు. రాణి చీమలు గుడ్లు పెట్టడానికి పనికొస్తాయి. శ్రామిక చీమలు ఆహారం సేకరించడం, పుట్టను శుభ్రం చేయడం, రాణి చీమలకు సేవలు చేయడం వంటివి చేస్తాయి. సైనిక చీమలు ఇవి పుట్టను రక్షించడం, శత్రువులతో పోరాడడం వంటివి చేస్తాయి. మగ చీమలు రాణి చీమలతో జత కలిశాక వెంటనే చనిపోతాయి. అది జంతువుల యొక్క సమూహ ప్రవర్తన. నెక్స్ట్ సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలు. హిమాలయ ప్రాంతాల్లో మంచుతో నిండి ఉన్న ప్రాంతంలో ఓక్, పైన్, దేవదారు వంటి చాలా రకాల వృక్షాలను మనం చూడవచ్చు.
వేడి పొడి వాతావరణం ఉన్న రాజస్థాన్ ప్రాంతంలో ఒంటెలు, కాక్టస్ వంటి మొక్కలు మనం చూడవచ్చు. పూరిని సందర్శించినప్పుడు ఆర్ద్రతతో కూడిన వాతావరణంలో సరుగుడు చెట్లతో నిండిన సముద్ర తీరాన్ని మనం చూడవచ్చు. జీవరాశి లేని ప్రదేశం అంటూ ఏదీ లేదు. అలమారాలో సాలెపురుగు ఉండవచ్చు, ఇంటి దూలాలపై పక్షులు ఉండవచ్చు, అలాగే అగ్నిపర్వతాల ఉపరితలంపై కూడా సజీవులను ప్రజలు కనుగొన్నారు. ఎడారులలో ఒంటెలు, పర్వతాలలో మేకలు మరియు జడల బర్రెలు ఉంటాయి. పూరిలో ఉన్నవి వేరే జీవులు. సముద్ర తీరంపై పీతలు మరియు సముద్రంలో మత్స్యకారులు పట్టే అనేక రకాల చేపలు కూడా ఈ సముద్రంలో ఉంటాయి. ఈ ప్రదేశాలన్నింటిలో కూడా చీమలు వంటి కొన్ని ప్రాణులు కనిపిస్తాయి. అంటే ఎడారులో అయినా సముద్ర తీర ప్రాంతాల్లో అయినా ఎక్కడైనా కూడా కొన్ని కామన్గా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ చీమలు. సముద్రంలో మొక్కలు జంతువులు ఉప్పు నీటిచే ఆవరించబడి ఉన్నాయి. వాటిలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి. ఎడారిలో చాలా తక్కువ నీరు లభిస్తుంది. ఎడారిలో పగటిపూట చాలా వేడిగాను, రాత్రిపూట చాలా చల్లగాను ఉంటుంది. ఎడారి జంతువులు, మొక్కలు ఎడారి నేలలో జీవిస్తూ పరిసరాలలోని గాలిని పీలుస్తాయి. అంటే శరీర నిర్మాణం ఎడారి పరిస్థితుల్లో జీవించడానికి సహాయపడేదిగా ఉంటుంది. ఒంటెకు గల పొడవైన కాళ్ళు వాటి శరీరాలను ఇసుక వేడి నుంచి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. అవి చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. వాటి పేడ విసర్జితాలు పొడిగా ఉంటాయి. వాటికి చెమట పట్టదు. ఒంటెలు తమ శరీరం నుంచి చాలా తక్కువ నీటిని కోల్పోవడం వల్ల నీరు లేకుండా అవి చాలా రోజులు జీవించగలవు. చేపలలో అనేక రకాల చేపలు ఉన్నాయి, కానీ వాటన్నింటి ఆకారంలో కొంత సారూప్యత ఉంది. చేపలన్నీ ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉన్నాయి. ఈ ఆకారం చేప నీటి లోపల కదలడానికి సహాయపడుతుంది. చేపల శరీరంపై జారుడు స్వభావం గల పులుసులు ఉంటాయి. ఈ పులుసులు చేపను రక్షిస్తూ నీటిలో సులభంగా కదలడకు సహాయపడతాయి. చేపల శరీరం బల్లపరుపుగా ఉండే వాజాలు, తోకను కలిగి ఉంటాయి. అవి వాటి దిశను మార్చుకోవడంలోనూ నీటిలో వాటి శరీరం సమతల స్థితిలో ఉంచడంలోనూ సహాయపడతాయి. చేపల్లో ఉన్న మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకోవడంలో సహాయపడతాయి. ఒక జీవికి తన పరిసరాలలో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని అనుకూలనం అంటారు. జీవుల అనుకూలనం వాటి నివాస స్థలాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. అందుకే చేప నీటి బయట నివసించలేదు, ఒంటె సముద్రంలో నివసించలేదు. కాబట్టి జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆ జీవుల యొక్క ఆవాసం అంటాం. ఆవాసం అనగా నివాస స్థలం లేదా గృహం అని అర్థం. ఆవాసం జీవికి ఆహారం, నీరు, గాలి, వసతి, ఇతర అవసరాలను తీరుస్తుంది. అనేక రకాల మొక్కలు, జంతువులు ఒకే ఆవాసంలో నివసిస్తూ ఉంటాయి. నేలపై జీవించే మొక్కలు, జంతువులను భౌమ్యావాసంలో జీవిస్తున్నాయంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర ప్రాంత, పర్వత ప్రాంతాల వంటి భౌమ్యావాసాల మధ్య చాలా వైవిధ్యాలు ఉన్నాయి. నీటిలో జీవించే మొక్కలు, జంతువుల ఆవాసాలను జలావాసాలు అంటాం. సరస్సులు, నదులు, మహాసముద్రాలు జలావాసాలకు కొన్ని ఉదాహరణలు. ఒక ప్రాంతంలో నివసించే మొక్కలు, జంతువులను ఆవాసపు సహజ అంశాలు అని అంటాం. ఆవాసపు సజీవ అంశాలు అని అంటాం. ఈ ఆవాసంలో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి నిర్జీవ పదార్థాలు ఆవాసం యొక్క నిర్జీవ అంశాలు అవుతాయి. సో సజీవ అంశాలు, నిర్జీవ అంశాలు రెండూ కలిపి ఉంటాయన్నమాట ఒక ఆవాస ప్రాంతంలో. ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం మొలకెత్తడంతో ప్రారంభమవుతుంది. నిర్జీవ ఘటాలైనటువంటి గాలి, నీరు, కాంతి, ఉష్ణం మొక్కల పెరుగుదలకు ముఖ్యం. నిజానికి నిర్జీవ అంశాలు అన్నీ జీవులకు ముఖ్యమైనవే. చాలా చల్లని, చాలా వేడి వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవులు తమ మనుగడ సాధించగలవు. ఇలా మనుగడ సాధించగలగడానికి అవి వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే పద్ధతిని అనుకూలనం అని అంటారు. జీవులలో తమ పరిసరాల్లో కొన్ని మార్పులకు సర్దుబాటు చేసుకున్నటలో కొద్ది సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకు మనం మైదాన ప్రాంతంలో జీవిస్తూ ఒక్కసారిగా ఎత్తైన పర్వత ప్రాంతానికి వెళ్తే శ్వాస తీసుకోవడానికి, శారీరక వ్యాయామాలు చేయడానికి కొద్ది రోజులు ఇబ్బంది పడవచ్చు. ఎత్తైన పర్వతాలపై ఉన్నప్పుడు మనం వేగంగా శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మన శరీరం మారిన ఎత్తైన పర్వత పరిస్థితులకు సర్దుబాటు చేసుకుంటుంది. పరిసరాల్లో వచ్చే మార్పుల వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యలను అధిగమించుటకు శరీరంలో స్వల్ప కాలంలో వచ్చే చిన్న చిన్న మార్పులను వాతావరణ అనుకూలత, అక్లిమటైజేషన్ అంటారు. ఈ మార్పులు వేల కొలది సంవత్సరాల కాలంలో జీవులలో ఏర్పడు అనుకూలనాల కన్నా విభిన్నమైనవి.
అనుకూలనం కొద్ది కాలంలో సంభవించదు, ఎందుకంటే ఒక ప్రాంతపు నిర్జీవాంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి. ఏ జీవులైతే అనుకూలనం చెందలేవో అవి మరణిస్తాయి. అనుకూలనం చెందినవి మాత్రమే మనుగడ సాధిస్తాయి. జీవులు వేర్వేరు నిర్జీవ అంశాలకు విభిన్నమైన మార్గాలలో అనుకూలనం చెందుతాయి. దీని ఫలితంగా వివిధ ఆవాసాలలో వివిధ రకాల జీవులు ఏర్పడతాయి. కొన్ని భౌమ్యావాసాలు: ఎడారులు, తర్వాత పర్వత ప్రాంతాలు, తర్వాత గడ్డి భూములు, తర్వాత కొన్ని జలావాసాలు. జలావాసాల్లో సముద్రాలు, చెరువులు, సరస్సులు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎడారులు. మనం ఎడారులలోని నిర్జీవ అంశాలు, ఒంటెలోని అనుకూలనం గురించి మనం ఇంతకుముందు చర్చించాం. ఒంటెకు ఉండేలా పొడవైన కాళ్ళు, అలాంటివి లేని ఎలుకలు, పాములు వంటి ఎడారి జంతువులు కూడా ఎడారిలో నివసిస్తాయి. పగటిపూట ఉండే తీవ్రమైన వేడికి దూరంగా ఉండడానికి అవి ఇసుకలో లోతైన బొరియల్లో దాక్కొని ఉంటాయి. ఈ జంతువులు రాత్రి చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి. ఎడారి మొక్కలకు ఆకులు లేకపోవడం కానీ, ఉంటే అవి చాలా చిన్నగా ఉండడం కానీ లేదా ముళ్ళులాగా ఉండడం కానీ జరుగుతుంది. ఇది బాష్పోత్సేకం ద్వారా ఆకుల నుంచి నీరు నష్టపోవడాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. కాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం ఉంటుంది. అది నిజానికి ఆకులు కాదు, అది కాండం. ఈ మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ సాధారణంగా కాండం ద్వారా నిర్వహించబడుతుంది. కాక్టస్ మొక్కల కణజాలలో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు వీటి కాండం ఒక దళసరి మైనపు పొర చేత కప్పబడి ఉంటుంది. ఇది కాక్టీ మొక్క కణజాలంలో నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. చాలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలోకి చాలా లోతుగా వెళ్ళి వేర్లను కలిగి ఉంటాయి. పర్వత ప్రాంతాలు. ఈ ఆవాసాలు సాధారణంగా చాలా చల్లగా గాలులతో ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో శీతాకాలంలో మంచు కురుస్తుంది. ఈ ప్రాంతంలో వృక్షాలు సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్ములను కలిగి ఉంటాయి. ఈ వృక్షాలలో కొన్నింటి ఆకులు సూదుల వలె ఉంటాయి. ఇవి వర్షపు నీటిని మరియు మంచును తేలికగా జారిపోవటకు సహాయపడతాయి. ఈ ఆకారం కన్నా విభిన్నమైన ఆకారం గల వృక్షాలు కూడా ఈ పర్వతాలపై ఉంటాయి. అవి పర్వతాలపై మనుగడ సాధించడానికి వేరే రకమైనటువంటి అనుకూలనాలను కలిగి ఉండవచ్చు. పర్వత ప్రాంతాలలో జీవించే జంతువులు కూడా అక్కడున్న పరిస్థితులకు అనుకూలనం చెంది ఉంటాయి. ఉదాహరణకు అవి మంచు చిరుతపులి, జడల బర్రె, కొండగొర్రె పర్వత ఆవాసానికి ఇవి అనుకూలనం చెందాయి. ఇవి చలి నుంచి తమను కాపాడుకోవడానికి దళసరి చర్మం లేదా బొచ్చును కలిగి ఉంటాయి. ఉదాహరణకు జడల బర్రె తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు పొడవైన వెంట్రుకలు కలిగి ఉంటాయి. మంచు చిరుతపులులకు పాదాలు మరియు కాలి వేళ్లతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చు ఉంటుంది. ఇది మంచుపై అది నడిచినప్పుడు దాని పాదాలను చలి నుంచి రక్షిస్తుంది. పర్వతాల యొక్క రాతి వాలుపైకి పరిగెత్తుటకు కొండగొర్రెకు బలమైన గిట్టలు ఉంటాయి. మనం పర్వత ప్రాంతాలలో పైకి వెళ్లే కొద్దీ అక్కడి పరిసరాలు మార్పు చెంది ఉండి వేర్వేరు ఎత్తులలో విభిన్నమైన అనుకూలనాలు మనకు కనిపిస్తాయి. గడ్డి భూములు. సింహం అడవి లేదా గడ్డి భూముల్లో నివసిస్తుంది. ఇది జింక వంటి జంతువులను వేటాడి చంపగల బలమైన జంతువు. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. సింహాల ముందరి కాళ్లకు కాలి వేళ్లలోనికి ఉపసంహరించబడే పొడవాటి గోళ్ళు ఉంటాయి. అంటే దాని గోళ్ళు లోపలికి ఇట్లా మడుచుకోవడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. దీని లేత గోధుమ రంగు తన భక్షితాన్ని అంటే తినబడే జంతువుని వేటాడేటప్పుడు ఎండిన గడ్డి భూమిలో తను కనిపించకుండా ఉండడానికి సహాయపడుతుంది. ముఖానికి ముందు వైపున ఉన్న కళ్ళు తన భక్షితం యొక్క ప్రదేశం గురించి సరైన అవగాహన కల్పిస్తుంది. అడవులు లేదా గడ్డి భూములలో జీవించే మరొక జంతువు జింక. దానికి అడవిలో ఉండే దృఢమైన మొక్కల కాండాలను నములుటకు బలమైన దంతాలు ఉంటాయి. జింకకు తన భక్షకమునకు అంటే దానిని తినే సింహం వంటి జంతువులకు ఆహారం కాకుండా పరిగెత్తిపోవటకు తన భక్షకము యొక్క ఉనికిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తన భక్షకాల కదలికలను వినడానికి వీలుగా పెద్దైన చెవులు ఉంటాయి. అన్ని వైపుల నుంచి ప్రమాదమును చూచుటకు తలకు పక్కన రెండు పక్కల కళ్ళు ఉంటాయి. ఈ కళ్ళు పనికొస్తాయి. జింక యొక్క వేగం తన భక్షకాల నుంచి పరిగెత్తిపోవటకు సహాయపడుతుంది. సింహం, జింక లేదా ఇతర జంతువులు మొక్కలు వాటి ఆవాసంలో జీవించడానికి సహాయపడే అనేక ఇతర లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. కొన్ని జలావాసాల గురించి తీసుకుంటే
సముద్రం గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటాం. సముద్రాల్లో జీవించడానికి చేప ఎలా అనుకూలం చెందిందో మనం ఇంతకు ముందే చర్చించాం. చాలా ఇతర సముద్ర జీవుల క్రమబద్ధమైన శరీరం నీటిలో అవి తేలికగా ఈదుటకు సహాయపడతాయి. స్క్విడ్లు, ఆక్టోపస్ల వంటి కొన్ని సముద్ర జీవులలో శరీరం క్రమబద్ధమైనటువంటి ఆకారంలో ఉండదు. ఇవి సముద్ర లోతుల్లో సముద్ర గర్భమున నందు దగ్గరగా ఉంటూ వాటి వైపుకు వచ్చే భక్షితాలను పట్టుకుంటాయి. అయినప్పటికీ ఈ జంతువులు నీటిలో కదిలినప్పుడు వాటి శరీరాలను క్రమబద్ధీకరించుకుంటాయి. ఈ జంతువులలో గల మొప్పలు నీటిలో కలిగి ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకోవడానికి వాటికి సహాయపడతాయి. అయితే డాల్ఫిన్లు మరియు తిమింగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉండవు. తల పైభాగాలలో ఉండేటువంటి నాసికా రంధ్రాలు లేదా శ్వాసరంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. నీటి తలమునకు సమీపంలో అవి ఈదుతున్నప్పుడు గాలిని పీల్చుకున్నటకు వీలు కలుగుతుంది. ఇవి గాలి పీల్చకుండా నీటి లోపల చాలా సమయం ఉండగలవు. గాలిని పీల్చడానికి ఇవి ఎప్పటికప్పుడు ఉపరితలం పైకి వస్తూ ఉంటాయి. చెరువులు మరియు సరస్సుల్లో మనం జంతువులు మొక్కలు కనుక చూసుకుంటే, చెరువులు, సరస్సులు, నదులు ఇంకా కొన్ని కాలువల్లో కొన్ని మొక్కల వేళ్ళు నీటి అడుగున గల మట్టిలో నాటుకొని పోయి ఉంటాయి. కొన్ని నీటి మొక్కలు నీటిపై తేలుతూ ఉంటాయి. కొన్ని వేళ్ళు నీటి అడుగున మట్టిలో నాటుకొని ఉంటాయి. కొన్ని మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. సేమ్ 2 సార్లు రాసినాను. మొక్కల్లో మట్టి నుంచి పోషకాలను మరియు నీటిని శోషించడంలో సాధారణంగా వేళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ నీటి మొక్కలలో వేళ్ళు పరిమాణంలో తగ్గించబడి ఉంటాయి. ఎందుకంటే నీళ్ళని అది తీసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువగా, ఎందుకంటే అది ఎప్పుడూ నీళ్ళల్లోనే ఉంటుంది కాబట్టి. మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడమే వేరు యొక్క ప్రధాన పనిగా ఉంటుంది. ఈ మొక్కల యొక్క కాండాలు పొడవుగా, ఖాళీగా, తేలికగా ఉంటాయి. అంటే ఒక పైప్ లాగా ఉంటాయి అన్నమాట. కాండాలు నీటి ఉపరితలం వరకు పెరుగుతాయి. వాటి ఆకులు, పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. కొన్ని నీటి మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. అటువంటి మొక్కల భాగాలన్నీ నీటి కింద మునిగి ఉంటాయి. వీటిలో కొన్ని మొక్కలు సన్నని మరియు పల్చని రిబ్బన్ లాంటి ఆకులను కలిగి ఉంటాయి. ఇవి ప్రవహిస్తున్న నీటిలో వంగగలవు. కొన్ని నీట మునిగిన మొక్కలలో ఆకులు ఎక్కువగా విభజన చెంది ఉండి వాటి గుండా ఆకులకు ఏమాత్రం నష్టం కలగకుండా నీరు తేలికగా పారుతుందన్నమాట. కప్పలు సాధారణంగా చెరువుల్లో నివసిస్తాయి. కప్పలు నీటిలోనూ ఉండగలవు మరియు నేలపైన ఉండగలవు. వాటికున్న బలమైన వెనుక కాళ్ళు దుమ్మకడంలోనూ దాని భక్షితాన్ని పట్టుకోవడంలోనూ సహాయపడతాయి. వాటికున్న తెడ్డు వంటి పాదాలు అవి నీటిలో ఈదుటకు సహాయపడతాయి. నెక్స్ట్ వచ్చేసి జీవుల లక్షణాలు తీసుకుంటే కనుక ఎడ్వర్డ్ లియర్ రాసినటువంటి కంప్లీట్ నాన్సెన్స్ అనే గేయం ఒకటి ఉంది. ఆ గేయంలో పలికింది బల్ల కుర్చీతో ఒకే చోటు నిలిచి వేడెక్కి బొబ్బలెక్కిన పాదాలతో నేను ఎంత మదన పడ్డానో నీకు అంతగా తెలియదనుకుంటా, కానీ కాకి మనం కొంచెం దూరం నడుచుకుంటా పోదామనేటువంటి ఒక గేమ్ అయితే ఉంది. చక్కగా కాసేపు కబుర్లని ముచ్చటించుకోవచ్చు. చల్లని గాలిలో సేద తీరుతూ నీదెంత తెలివి తక్కువతనంతో మాట్లాడుతున్నానో తెలుసా, మనం ఎలా నడవగలం చెప్పు అంది కుర్చీ బల్లతో. నీవెప్పుడు తెలుసుకున్నావు మనం నడవలేమని నిట్టూరుస్తూ అన్నది కుర్చీ. ఈ రకంగా ఈ గేమ్ ఉంది. అయితే ఆ దాన్ని రాసింది ఎడ్వర్డ్ లియర్, కంప్లీట్ నాన్సెన్స్ అనేటువంటి గేమ్. జీవులన్నిటికీ ఆహారం అవసరమా? ఇంతకుముందు అన్ని జీవులకు ఆహారం అవసరమని, జంతువులకు, మనకు ఇదెంత అవసరమో మనం నేర్చుకున్నాం. కిరణజన్య సంయోగక్రియ అనే ప్రక్రియ ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని తమ తయారు చేసుకుంటాయని కూడా తెలుసుకున్నాం. జంతువులు తమ ఆహారం కోసం మొక్కలపై లేదా జంతువులపై ఆధారపడతాయి. ఆహారం జీవులు పెరగడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. జీవులకు తమ శరీరంలో జరిగే ఇతర క్రియలకు కూడా శక్తి అవసరం. అన్ని జీవులు పెరుగుదలను చూపిస్తాయి. జంతువుల పిల్లలు కూడా పెరిగి పెద్దదవుతాయి. గుడ్డు నుంచి పొదగబడినటువంటి కోడి పిల్ల కోడి పెట్టగా కానీ పుంజుగా కానీ మారుతుంది. మొక్కలు కూడా పెరుగుతాయి. పెరుగుదలలో జీవులన్నింటిలో సామాన్య లక్షణంగా పెరుగుదల అనేది కనిపిస్తుంది. శ్వాసిస్తాయా జీవులన్నీ అంటే అవును, శ్వాసిస్తాయి. మనం ఊపిరి పీల్చినప్పుడు గాలి వెలుపల నుంచి మన శరీరం లోపలికి పోతుంది. మనం బయటకు గాలి వదిలినప్పుడు గాలి మన శరీరం నుంచి వెలుపలకు వెళ్ళిపోతుంది. గాలి పీల్చడం అనేది శ్వాసక్రియ అనే ప్రక్రియలో ఒక భాగం. శ్వాసక్రియలో మనం లోపలికి పీల్చుకున్నటువంటి గాలిలోని కొంత ఆక్సిజన్ మన శరీరం వినియోగించుకుంటుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్ను మనం బయటకు విడిచిపెడతాం. ఊపిరి పీల్చడం అనే ప్రక్రియ మానవులలో వలె ఆవులు, గేదెలు, కుక్కలు మరియు పిల్లులు వంటి జంతువుల్లో కూడా ఉంటుంది. ఏ జంతువులైనా
విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాటి ఉదరం యొక్క కదలిక అవి ఊపిరి పీలుస్తున్నటువంటి విషయాన్ని సూచిస్తుంది. శ్వాసక్రియ జీవులన్నింటికీ అత్యావశ్యకం. శ్వాసక్రియ ద్వారా తీసుకున్నటువంటి ఆహారం నుంచి శరీరం తనకు కావాల్సినటువంటి శక్తిని పొందుతుంది. శ్వాసక్రియ ద్వారా మరియు తీసుకున్నటువంటి ఆహారం నుంచి శరీరం తనకు కావాల్సినటువంటి శక్తిని పొందుతుంది. శ్వాసక్రియ ప్రక్రియలో ఒక భాగమైనటువంటి వాయువుల వినిమయానికి కొన్ని జంతువుల్లో విభిన్నమైన యాంత్రిక పద్ధతులు ఉండవచ్చు. ఉదాహరణకు వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. చేప నీటిలో కలిగి ఉన్నటువంటి ఆక్సిజన్ను వినియోగించుకుంటుంది. దానికోసం మొప్పలను కలిగి ఉంటుంది. నీటిలో కలిగిన గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ను మొప్పలు శోషించుకుంటాయి. మొక్కలలో వాయు వినిమయం ప్రధానంగా ఆకుల ద్వారా జరుగుతుంది. ఆకులు వానిలో గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకొని ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి. ఇవి కార్బన్ డైఆక్సైడ్ను గాలిలోనికి విడిచిపెడతాయి. సూర్యకాంతి సమక్షంలో మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేయుటకు కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని ఆక్సిజన్ను విడిచిపెడతాయి. మొక్కలు తమ ఆహారంను తయారు చేసుకునే ప్రక్రియలో విడుదల చేసే ఆక్సిజన్ తాము శ్వాసక్రియలో వినియోగించుకునే ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ. మొక్కలలో శ్వాసక్రియ రాత్రింబవళ్ళు కూడా జరుగుతుంది. తర్వాత జీవుల లక్షణాల్లో జీవులన్నీ ప్రచోదనాలకు స్పందిస్తాయా? ఇష్టమైన ఆహారం, ప్రకాశవంతమైన కాంతి, ముళ్ళు ఈ సందర్భాలు వచ్చినప్పుడు పరిసరాల్లో వచ్చిన మార్పులకు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు. ఈ మార్పులకి మనం స్పందిస్తామంటే ఖచ్చితంగా స్పందిస్తాం. మనల్ని ప్రతిస్పందింపజేసే పరిసరాల్లో వచ్చే మార్పులను ప్రచోదనాలు అంటాం. ఇతర జంతువులు కూడా ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి. ఆహారాన్ని చూడగానే ఒక్కసారిగా అవి హుషారుగా మారటాన్ని మనం గమనించవచ్చు. ఒక పక్షి వైపు వెళ్తున్నప్పుడు అది ఎగిరిపోతుంది. ప్రకాశవంతమైన కాంతి తమపై ప్రసరించినప్పుడు అడవి జంతువులు పారిపోతాయి. అదేవిధంగా రాత్రులందు వంటగదిలో లైట్ వేసినప్పుడు బొద్దింకలు కూడా తాము దాక్కునే ప్రదేశాలకు పారిపోతాయి. మొక్కలు కూడా ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి. కొన్ని మొక్కల పుష్పాలు రాత్రులందు మాత్రమే వికసిస్తాయి. కొన్ని మొక్కలలో పుష్పాలు సూర్యాస్తమం తర్వాత మూసుకుపోతాయి. టచ్మినాట్ అనేటువంటి సాధారణంగా పిలిచేటువంటి అత్తిపత్తి, మైమోసా వంటి మొక్కల ఆకులు ఎవరైనా వాటిని ముట్టుకున్నప్పుడు ముడుచుకోవడం చేస్తాయి. పరిసరాల్లో వచ్చే మార్పులకు మొక్కలు స్పందించడానికి అవి కొన్ని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సజీవులన్నీ తమ పరిసరాల్లోని మార్పులకు స్పందిస్తాయి. సజీవుల యొక్క విసర్జన దానికి సంబంధించి చూసుకుంటే కనుక జీవులన్నింటికీ ఆహారం అవసరం. తీసుకున్న ఆహారం అంతా పూర్తిగా ఉపయోగపడదు. కేవలం దానిలో కొంత భాగం మాత్రమే శరీరానికి ఉపయోగపడుతుంది. మిగిలిన ఆహారం అంతా దాంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలుగా తొలగించాల్సి ఉంటుందన్నమాట. మన శరీరం ఇతర జీవక్రియలలో కూడా కొన్ని వ్యర్థాలు ఉత్పత్తి చేస్తుంది. జీవుల శరీరం నుంచి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. మొక్కలు కూడా విసర్జిస్తాయి, కానీ జంతువుల్లో కనిపించినట్టుగా కాదు. మొక్కలలో అది జరిగే విధానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కొన్ని మొక్కలు తమకు నష్టం జరగకుండా తమ శరీర భాగాల్లోనే తమ వ్యర్థ ఉత్పత్తులను నిల్వ చేసుకునే విధంగా ఏర్పాట్లు ఉంటాయి. కొన్ని మొక్కలు తమ వ్యర్థ ఉత్పత్తులను స్రవాల రూపంలో తొలగించుకుంటాయి. విసర్జన అనేది జీవులన్నింటిలో కనిపించే మరొక సామాన్య లక్షణం. నెక్స్ట్ లక్షణం ఏంటి అంటే జీవులన్నీ తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయా? అవును, చేస్తాయి. చాలా పక్షులు తమ గుడ్లను గుళ్ళల్లో పెడతాయి. కొన్ని గుడ్లు పొదగబడి పక్షి పిల్లలు బయటికి వస్తాయి. జంతువులు తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. విభిన్న జంతువుల్లో వేర్వేరు రకాల ప్రత్యుత్పత్తి పద్ధతులు ఉండవచ్చు. కొన్ని జంతువులు గుడ్ల ద్వారా వాటి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జంతువులు పిల్లలను కంటాయి. మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. జంతువుల వలనే కూడా మొక్కలు కూడా తమ ప్రత్యుత్పత్తి పద్ధతిలో విభిన్నంగా ఉంటాయి. చాలా మొక్కలు విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. మొక్కలు ఉత్పత్తి చేసిన విత్తనాలు మొక్కలు ఛేదనాల ద్వారా కూడా పునరుత్పత్తి చెందుతాయి. జీవుల పునరుత్పత్తి ద్వారా తమను పోలిన మరిన్ని జీవులను ఉత్పత్తి చేస్తాయి. వేర్వేరు జీవుల్లో ప్రత్యుత్పత్తి వేర్వేరు రకాలుగా ఉంటుంది. నెక్స్ట్ జీవులన్నీ చెలిస్తాయా? ఈ లక్షణం చూసుకుంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి అన్ని జీవులు చెలిస్తాయి. శరీర చలనాలను కూడా చూపుతాయి. మొక్కలు సాధారణంగా మట్టిలో పాతుకొని ఉంటాయి కాబట్టి అవి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చెలించవు. అయినప్పటికీ నీరు, ఖనిజ లవణాలు, అవి తయారు చేసుకున్న ఆహారం వంటి విభిన్న పదార్థాలు మొక్క ఒక భాగం నుంచి వేరొక భాగానికి ప్రసరిస్తాయి. పువ్వులు వికసించడం, ముడుచుకోవడం, కొన్ని మొక్కలు ప్రచోదనాలకు స్పందించడం మనం గమనించవచ్చు. అంటే ఎండ వైపుకే ఆకులు చిగురించడం అనేది ఇట్లాంటి కదలికలు మనం గమనించవచ్చు. ఎన్నో రకాల సజీవులు ఉన్నాయి, కానీ అవన్నీ కొన్ని సాధారణ లక్షణాలు ప్రదర్శిస్తాయి. మరొక ఉమ్మడి లక్షణం ఏంటంటే జీవులన్నీ కూడా మరణిస్తాయి. జీవులు మరణించడం వల్ల తమలాంటి జీవులను ఉత్పత్తి చేయగల జీవులు మాత్రమే వేల కొలది సంవత్సరాలుగా మనుగడ సాధిస్తూ ఉన్నాయి. ఒక జీవి తానెప్పటికీ ప్రత్యుత్పత్తి జరగకుండా చనిపోవచ్చు, కానీ దానిలో ప్రత్యుత్పత్తి ఉంటే ఆ రకమైన జీవి మాత్రం మనుగడ సాధించగలుగుతుంది. సో ఈ లక్షణాలన్నీ మనం గమనించిన తర్వాత జీవం అంటే ఏంటి అన్నటువంటి ఒక ప్రశ్న చూస్తే కనుక
మన చుట్టూ ఉన్నటువంటి జీవుల భిన్నత్వం అంతటిని చూశాక జీవం అనేది ఒక అందమైనది అని మనము ఈ లక్షణాల ద్వారా చెప్పొచ్చు.